आपको ये मालूम नहीं है कि इंडियन इकोनॉमी डेड इकोनॉमी है? कोई कन्फ्यूजन है आपको? నిజమే, మన ఇండియన్ ఎకానమీ ఒక డెడ్ ఎకానమీ. ఎందుకంటే ఇండియా ఈజ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అండ్ ప్రజెంట్ మనది 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అండ్ వీఆర్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ది వరల్డ్. డెడ్ ఏదైనా ఉంది అంటే అది అమెరికా. అమెరికా ప్రపంచంలోనే అత్యధికంగా $30 ట్రిలియన్ అప్పు మీద కూర్చొని ఉంది. ట్రంప్ మన ఇండియా పైన 50% టారిఫ్ ఎందుకు వేశాడో తెలుసా? మన ఇండియా అమెరికాతో ట్రేడ్ చేస్తే $44 బిలియన్ సర్ప్లస్లో ఉంటుంది. అంటే మనం అమెరికా నుంచి తక్కువ కొని మనం వాళ్ళకు ఎక్కువ అమ్ముతున్నాము. ఇంకో మేజర్ రీజన్, ట్రంప్ మన ఇండియాను ఎంత బెదిరించినా, మన పైన ఎంత ప్రెజర్ చేసినా ఏమాత్రం భయపడకుండా మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాము, భవిష్యత్తులో కొంటూనే ఉంటాం. అలాగే ఈ ట్రంప్ అమెరికా నుంచి వెపన్స్ని మనం కొనాల్సిందిగా మన పైన ప్రెజర్ పెట్టాడు. దానికి మనం ఒప్పుకోలేదు. అలాగే ట్రంప్ ఇండియన్ అగ్రి అండ్ డైరీ మార్కెట్ యాక్సెస్ కావాలి అని అడుగుతున్నాడు. దానికి మోడీ గారు డైరెక్ట్గా నో చెప్పారు. ఎందుకంటే అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్ ఇండియాలోకి వస్తే మన రైతులు విపరీతంగా నష్టపోతారు. ఎన్ని కారణాల వల్ల ట్రంప్ మన ఇండియాను ప్రెజర్ చేయడానికి ఈ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు చెప్తాడు పాకిస్తాన్లో వీళ్ళు ఆయిల్ని తవ్వి మన ఇండియాకు అమ్ముతారంట. కానీ ఈ ముసలోడికి తెలియంది ఏమిటంటే పాకిస్తాన్లో కేవలం 0.021% ఆయిల్ మాత్రమే ఉంది. దాన్ని వీళ్ళు కష్టపడి బయటకు తీసినా అది పాకిస్తాన్కే సరిపోదు. ఇవన్నీ మీకు ఎవరు చెప్పరు. కానీ మన దేశంలోని అతిపెద్ద అపోజిషన్ లీడర్ మాత్రం ఇదిగో ఇలా మాట్లాడతాడు.